నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే గ్రూప్స్కి సంబంధించి మెగా డిఎస్సి అని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని మరి ప్రక్షాళన చేస్తామని చెప్పింది. దాంట్లో సభ్యులను కూడా నియమించారు. సో ఇప్పటికీ కూడా గ్రూప్ 1కి సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి మనతో పాటు ఒక విద్యార్థినుడు మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏం లోపాలు ఉన్నాయి దాంట్లో? హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి. నేను ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పోస్ట్ డాక్ కూడా చేశానండి. ఈవెన్ ఐ హ్యావ్ ఎ పేటెంట్ ఆల్సో. సో మనకి ఉన్న సమస్యలు ఏంటంటే గ్రూప్ 1లో ఫస్ట్ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పోస్ట్పోన్ అవుతుందా కాదా అనేది కాదండి. గ్రూప్ 1 ప్రాసెస్ అనేది కరెక్ట్గా నడుస్తుందా లేదా, అందులో ఉన్న లోటుపాట్లు ఏంటనేది మనము స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే మనం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు 30,000 మందిని మనము మెయిన్స్కి పంపించాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు ఎగ్జామ్లో చాలామంది తక్కువ మార్క్స్ బ్యాండ్ గ్యాప్లో పడతారండి. ఇప్పుడు పేపర్ టఫ్ ఉంది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 70 to 85 మధ్యలో పడ్డారనుకోండి అందరూ, ఈ 30,000 మందిని స్క్రీనింగ్ చేయడం అనేది ఇబ్బంది కలుగుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ తీసేసి నార్మలైజేషన్ చేయకుండా ఆ ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఉండదు. ఉన్న 150 మార్కులలో మీరు 30,000 మందిని స్క్రీనింగ్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో మేమేం ఆలోచిస్తాం, మా విద్యార్థుల తరఫున ఏంటంటే సార్, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచండి. ఆంధ్రప్రదేశ్లో మనకి 2 పేపర్లు ఉన్నాయి విత్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో నెగిటివ్ మార్క్స్ వద్దనుకుంటే సార్ మనం 2 పేపర్లు లేకపోతే ఇంకొన్ని ప్రశ్నలు పెంచి మనం విద్యార్థికి మధ్యలో బ్యాండ్ గ్యాప్ అనేది పెంచవచ్చు. లేకపోతే మనం నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అన్న తీసుకురావచ్చు. సపోజ్ ఇప్పుడు చాలామంది విద్యార్థులకు ఒకటే మార్క్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏజ్ క్రైటీరియా వల్లనో లేక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్స్ వల్లనో ఇంకో రకమైన రీసెంట్గా సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ గైడ్లైన్స్ ఫాలో అయినా మనం స్క్రీనింగ్ చేయడం అనేది కష్టమవుతుంది. ఇది మాకున్న ఒక ప్రధానమైన సమస్య. ఇంకో సమస్య ఏంటంటే సార్, ఇంటర్వ్యూ గురించి. సార్ అందరూ కొంతమంది విద్యార్థులు ఇంటర్వ్యూ కావాలంటారు, కొందరు వద్దు అంటారు. కానీ మనకి లా ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా మనం ప్రాసెస్ వెళ్ళగలుగుతామా, వెళ్తే మనకి ఎక్కడ అడ్డుపడే ఛాన్స్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇట్లానే ఏం చేసిందంటే, ఇంటర్వ్యూస్ లేకుండా మనం గ్రూప్ 1 నిర్వహిస్తామని చెప్పేసి 2021-22లో అలా చేశారు. కానీ వాళ్ళ డెసిషన్ మళ్ళీ రివర్ట్ తీసుకొని బ్యాక్ తీసుకున్నారు డెసిషన్ ఆఫ్టర్ ఏ కమిటీ. ఒక IAS, IPS అండ్ వైస్ ఛాన్సలర్ కమిటీ వేసి దాన్ని విత్డ్రా చేసుకున్నారండి. మనకు ఇంటర్వ్యూ లేకుండా ఎందుకు ప్రాసెస్ అనేది జరగదు అంటే, మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ క్లియర్గా చెప్తున్నాయండి. మనకి ఏం చెప్తున్నాయి, వన్స్ ఎ గేమ్ ఈ స్టార్టెడ్ ద గేమ్ కెనాట్ బి చేంజ్డ్ అనే జడ్జిమెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంది. ఇప్పుడు ఎవరన్నా విద్యార్థులు, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని కానీ, డిఎస్పీ కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కానీ మనం నియమించిన వ్యక్తిని చూడకుండా నియమించడం అనేది సాధ్యం కాదు అండి. That is not possible. His emotional intelligence, his character and personal ability అనేది అన్నీ చూడాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి సామర్థ్యత ఎంతైనా అవసరం ఉంటుంది. ఎందుకంటే తను కాబోయే జిల్లా అధికారి. ఫ్యూచర్లో ఒక డిప్యూటీ కలెక్టర్ మనకు కలెక్టర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక డిఎస్పీ ఒక జిల్లా అధికారి, ఎస్పీ స్థాయి అధికారి అవుతారు. ఎవరైనా ఖచ్చితంగా అవుతారు. అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకం అవుతాయి. సో మనం ఒక పాయింట్ ఆలోచిస్తే, పర్సనల్ ఇంటర్వ్యూ లేకుండా మనం నిజంగా ఒక గ్రూప్ 1 అభ్యర్థిని అపాయింట్ చేయగలుగుతామా లేదా అనేది మన సమస్య. కొంతమంది స్టూడెంట్స్ నేను మాట్లాడిన దాని మీద విభేదించవచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వెదర్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ అనేది కోర్టులో నిలబడుతుందా లేదా. మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏం చెప్తుందండి, గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులకి కంపల్సరీ ఇంటర్వ్యూ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. మరి అధికారులు సీఎం దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకు మరి సీఎం గారు వీళ్ళ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందా, మరి ఏముందో తెలియదండి. మేము మీడియా ముఖంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సార్ ఈ గ్రూప్ 1 మీరు కండక్ట్ చేయండి లేదా పోస్ట్పోన్ చేయండి, ఏదైనా చేయండి సార్, కానీ విద్యార్థులకు న్యాయం చేయండి సార్. మీరు ఒకసారి సమీక్ష నిర్వహించి వెదర్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రూప్ 1 ఈజ్ గోయింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్ అనేది మీరు ఒకసారి చూడండి సార్. చూశాక ఈ ఫిల్టరేషన్ అనేది మనం నిజంగా చేయగలుగుతామా, దాంట్లో ఉన్న లీగల్. ఇప్పుడు నేను ఏదో చిన్న వ్యక్తిని మాట్లాడొచ్చు సార్, నాకున్న అవగాహన మేరకు నేను చూశాను సార్. నేను 2000 మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బట్టి చెప్తున్నాను సార్. రేపు ఎవరైనా విద్యార్థులు మనకు ఇంటర్వ్యూ కావాలి, ఇంటర్వ్యూ లేకుండా అపాయింట్ చేయలేము అని చెప్పి కోర్టుకు వెళ్ళారు అనుకోండి. సో ద గేమ్ కెనాట్ బి చేంజ్డ్ వన్ ద గేమ్ ఈజ్ స్టార్టెడ్ అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి.
అండి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కూడా సేమ్ మనకి అడ్వైస్ చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు ఇంటర్వ్యూ లేకుండా మనకి గ్రూప్ 1 అనేది నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్లారనేది మీరే చూడాలి సార్. మేము యాజ్ ఎ విద్యార్థుల పక్షాన సార్ నేను పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇంకొక మా విద్యార్థుల నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, మీరు పాలసీ తీసినప్పుడు ఏదైనా పెద్దది తీసినప్పుడు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి సార్. మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు మా భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు, అందులోనూ మీరు ఈ యూత్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఒక డైనమిక్ యూత్ లీడర్గా ఉండి సీఎం అయిన వాళ్ళు. సో మీరే యూత్ని కాస్త మీరు దగ్గర తీసుకొని మీ సమస్యలు ఏంటనేది మీరు స్వయంగా విన్నారనుకోండి సార్, అది ఏ ఇబ్బంది రాకుండా నేను పెద్దవాళ్ళకు కూడా కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, వెంకటన్నకు కానీ, గౌరవ్ కృష్ణయ్య గారికి కానీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సార్, వాళ్ళు ఇక్కడ వస్తా అన్నారు. వినాయక్ రెడ్డి సార్ కూడా ఎన్నో కేసులు వాళ్ళు డీల్ చేశారు, ఎన్నో సమస్యల మీద పోరాడారు. నేను ఏమంటున్నానంటే సార్, మీరు ఒకసారి మా విద్యార్థుల పక్షాన ఒక్కసారి మీటింగ్ నిర్వహించి ఏం సమస్యలు ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి మమ్మల్ని అడగండి సార్. మీరు ఎంతో అనుభవం ఉంది సార్, మాకు ఆలోచన ఉంది సార్. మీ అనుభవాన్ని మా ఆలోచనని కలిపి మనం ముందుకు తీసుకెళ్దాం సార్. ఇంకోసారి విద్యార్థులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా సార్, నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. 15/2/2024 నాడు గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి సార్ రిక్రూట్మెంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అది మెయిల్ ద్వారా తెలియజేశాను. సేమ్ కాపీ నేను సెక్రటేరియట్ కూడా పంపించాను సార్. కానీ దాని మీద మీకు చేరిందో లేదో, మరి మీరు సమీక్ష చేశారో లేదో మాకు తెలీదు సార్. కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్. సార్, ఇది ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ పెట్టకుండా కానీ, లేకపోతే మనం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 విత్ నెగిటివ్ మార్క్సింగ్ ఉంటాయి సార్. ఒక వ్యక్తికి మధ్య చాలా బ్యాండ్ గ్యాప్ అనేది ఉంటుంది, అంటే మార్క్స్ గ్యాప్ అనేది ఉంటుంది. వేరేస్ మన తెలంగాణలో అలా లేదు సార్. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసి నార్మలైజేషన్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉంది సార్. సార్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనే దాంట్లో లూప్ హోల్ ఉంది సార్. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనం నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి సార్. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఇద్దరు విద్యార్థులు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ డిలీట్ అయినప్పుడు కరెక్ట్గా రాసిన అభ్యర్థి క్వశ్చన్ కనుక ఏ పరిస్థితిలో అయినా డిలీట్ అవుతే రాయని విద్యార్థికి న్యాయం జరుగుతుంది, అతనికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా ఒకసారి స్టాటిస్టిక్స్ సార్, మా దగ్గర మీరు అవకాశం ఇస్తే మేము తప్పకుండా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. జేఎల్కీలో చాలా తప్పులు వచ్చాయి, ఫైనల్ మళ్ళీ రివ్యూ కమిటీకి ఇచ్చారు. అందులో 25 ప్రశ్నలకు తప్పు సమాధానం ఉన్నాయి సార్. అండ్ కొన్ని క్వశ్చన్స్కి చేంజ్ చేయడం జరిగింది, కొన్ని ప్రిలిమినరీలో తప్పు ఉన్నాయి, మళ్ళీ ఫైనల్కి జరిగింది. సో చాలామంది పిల్లలు నన్ను అడ్రస్ చేయమని ఆ ఇష్యూ గురించి నన్ను మాట్లాడమన్నప్పుడు నేను ఒకటే చెప్పాను సార్, మీరు గౌరవ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ చేయండి, సార్ని రివ్యూకి అడగండి సార్. రివ్యూ చేయిస్తే మనకి ఏ సమస్య ఉండదు సార్. మనం సమస్య రాకుండా దాన్ని ముందుగానే మనం పసిగట్టి మనం ముందుకు వెళ్ళాలి సార్. మా నుంచి ఈ స్టూడెంట్స్ నుంచి, మా నిరుద్యోగుల నుంచి మేము చేసే విజ్ఞప్తి ఇది ఒకటే సార్. సార్, అందరూ ఏం ఆలోచిస్తున్నారు, పోస్ట్ పోన్ జరుగుతుందా, ఎగ్జామ్ జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా అని ఎవరు అడగట్లేదు, ఆలోచన చేయట్లేదు సార్. సార్, మీడియా ముఖంగా నేను ఎంతోమందికి ట్రై చేశాను సార్, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను, పంపించాను, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. దయచేసి మీరు ఇప్పటికైనా ఒకసారి సమీక్ష నిర్వహించి సార్, ఆ సమీక్షలో మీరు నిరుద్యోగులని పిలవండి సార్. ఒకసారి పిలిచి సమస్య ఏంటో అడగండి సార్. మీ దగ్గరికి మేము అనుకునేది ఏంటంటే మీ దగ్గరికి సమస్యను ఎవరు తీసుకురావట్లేదు. సమస్య వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ఘర్షణ మధ్యలో విద్యార్థులు అనేవాళ్ళు, నిరుద్యోగులు అనేవాళ్ళు నష్టపోతున్నారు సార్. దయచేసి మా నిరుద్యోగుల తరపున, అందరి తరపున మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు అవకాశం ఇవ్వండి సార్. మేము ఖచ్చితంగా దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటో మీ దృష్టికి మేము తీసుకొస్తాం సార్. మేము విద్యార్థులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనం కొట్లాడుకొని పోస్ట్ పోన్ చేయండి, వద్దు ఇది చేద్దాం అది చేద్దాం అని బంద్ చేసి ఫస్ట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా అనేది ఆలోచించండి. ఫస్ట్ నిజం ఏంటనేది తెలుసుకోండి, తర్వాత ఎగ్జామ్ గురించి ఆలోచించండి. నిజం తెలుసుకోకుండా ఎంతసేపు పోస్ట్ పోన్ చేయాలి, ఈ ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉంది, మనం కూడా కమిషన్ వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ కమిషన్ వారు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం రిప్రజెంటేషన్ చేయాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. సో దయచేసి అందరూ ఎవరు కొట్లాడుకోకుండా ఫస్ట్ కూర్చొని ఆలోచించండి. నేను చెప్పింది ఎంతవరకు నిజం ఉంది, కోర్టు కేసెస్ ఏం చెప్తున్నాయి, ప్రాసెస్ ఎలా ఉంది, కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి ఆలోచించిన తర్వాత
మీరు నిర్ణయం తీసుకోండి. నేను ఏ పార్టీ వాడిని కాదు, ఏ వ్యక్తికి సంబంధించినోని కాదు, ఏ దానికి కాదండి. నేను ఒక సగటు నిరుద్యోగిగా, సార్ నేను పిహెచ్డీ చేశాను, పోస్ట్ డాక్ చేశాను, ఐ హ్యావ్ ఈవెన్ ఎ పేటెంట్, నేను హ్యాపీగా నా జాబ్ చేసుకోగలుగుతాను. కానీ మేము కూడా గ్రూప్ 1 రాసి పబ్లిక్ సర్వీస్లోకి వచ్చి ఎంతో కొంత మా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము గ్రూప్ 1 ఉన్నాం. కానీ మాకేమి జాబులు దొరకక లేక ఐ వాజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ నిజాం కాలేజ్ ఆల్సో. ఐ వాజ్ ఎ ఫ్యాకల్టీ. నేను చెప్తున్నాను. సో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ.